ప్రెజెంట్ అయితే మనము కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. నౌ టైమ్ ఈజ్ 9:45. ఈరోజు అయితే నేను కర్నూలు నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో. నాకు తెలిసి కర్నూలు నుంచి హైదరాబాద్కున్న ఏకైక ఎక్స్ప్రెస్ బస్ కూడా ఇది ఒకటే. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఏ బస్సెస్ కూడా అవైలబుల్గా లేవు. టీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి కానీ వాటికైతే మనకు అఫీషియల్గా రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదు. మన ఏపీఎస్ఆర్టీసీ బస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇదే మనం ట్రావెల్ చేసి 6526 ఎమ్గనూరు నుంచి బయలుదేరే బస్. ఇది స్టార్టింగ్ పాయింట్ కర్నూలు కాదు, ఎమ్గనూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఎగ్జాక్ట్లీ 10:15 అయితే మన బస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే వచ్చి ఆగింది. బస్ యొక్క ఇన్సైడ్ వ్యూ చూడండి. పెద్దగా మనకైతే రష్ అయితే ఉండదు. ప్రజెంట్ అయితే నేను అన్ సీజన్లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి పెద్దగా రష్ అయితే ఏమీ లేదు. నార్మల్గా కొంచెం రష్ ఉంటే మీరు ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకోవడం బెటర్. ఒక 20 రూపీస్ మనకు ఛార్జ్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 10:30 అయితే మనము కర్నూలు నుంచి అయితే బయలుదేరుతున్నాము. నాకు టికెట్ ఫేర్ 295 రూపాయలు అయితే పడింది. నేను అప్ అండ్ డౌన్ ఒకేసారి టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలనుకున్నాను, కానీ నేను రిజర్వేషన్ కౌంటర్ దగ్గర వెళ్ళి అడిగేసరికి అప్పటికే బస్ అనేది ఎంగనూరు నుంచి స్టార్ట్ అయితే అయ్యింది. కాబట్టి నేను ఇంకా అప్ అండ్ డౌన్ టికెట్స్ రిజర్వేషన్ అయితే చేసుకోలేదు. అప్ అండ్ డౌన్ టికెట్స్ మనకు రిజర్వేషన్ అంటే అప్ అండ్ డౌన్ టికెట్స్ ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే మనకు 10% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. అది యూజ్ చేసుకుందామని అనుకున్నాను. ప్రజెంట్ అయితే మనం బళ్ళారి చౌరస్తాకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఇక్కడ నుంచి చాలా మనకు కార్లు కానీ జీపులు కానీ వెళ్తూ ఉంటాయి. మీరు కార్లో ట్రావెల్ చేయాలనుకుంటే 400 నుంచి 500 రూపాయలు అయితే అడుగుతూ ఉంటారు. అరంగల్ వరకు అయితే వెళ్తుంది. నియర్లీ మనకు 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ అయితే పడుతుంది. అదే కొంతమంది అయితే కార్లోనే 350కైనా తీసుకొని వెళ్తుంటారు. జీప్లో వెళ్ళాలనుకుంటే 300 రూపీస్ అయితే అవుతుంది. జీప్లో వెళ్తే కొంచెం సీటింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, అంటే కొంచెం అడ్జస్ట్ అవుతూ వెళ్ళాల్సి వస్తుంది. కానీ ట్రావెల్ అవర్స్ అయితే తక్కువ, 3 అవర్స్లోనే వెళ్ళిపోవచ్చు. నాకు టికెట్ ఫేర్ 295 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మీరు సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేస్తే 380 రూపాయలు అయితే పడుతుంది. ఓకే, కొంచెం వర్షాల తాకిడికి కొంచెం తుంగభద్ర నది కొంచెం ప్రవహించడం అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఇంకా వర్షాలు బాగా పడాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా అయితే వర్షాలు అయితే లేవు. ఈ ఇయర్ కూడా వర్షాలు స్టార్టింగ్లో బాగానే పడుతున్నాయి. మరి కొంచెం ఈ సీజన్లో వర్షాలు ఎక్కువ పడిందంటే మనకు కొంచెం అయితే పంటలు బాగా పండి కొంచెం రైతులకు మనకు చాలా మంచి అయితే జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము టోల్ ప్లాజా దగ్గరికి అయితే చేరుకున్నాము. ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. ఈ బస్ వయా ఎలా వెళ్తుందంటే అంతా కూడా బైపాస్ అయితే వెళ్ళదు. పెబ్బేరు ఆగుతుంది, అలాగే కొత్తకోటలో ఆగుతుంది. తర్వాత జడ్చర్లలో భోజనానికి అయితే ఆపుతారు. జడ్చర్ల నుంచి నాన్ స్టాప్కి అయితే హైదరాబాద్కి అయితే వెళ్తుంది. నాకు తెలిసి అంటే చీప్ అండ్ బెస్ట్లో ట్రావెల్ చేయాలనుకుంటే ది బెస్ట్ బస్ ఇదే. మనకు నియర్లీ ఒక 85 నుంచి 90 రూపీస్ అయితే మనకైతే సేవ్ అయితే అవుతుంది. కానీ ఎక్కువ మంది అంటే జర్నీ అవర్స్ ఎంత పడుతుంది అని అడుగుతున్నారు చాలామంది. ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తే 4:30 అయితే పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు 5 అవర్స్ కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు అత్యంత త్వరగా మీరు హైదరాబాద్ చేరుకోవాలనుకుంటే సూపర్ లగ్జరీ బస్సెస్ని కూడా అవాయిడ్ చేయండి. బళ్ళారి చౌరస్తాలో మనకు కార్స్ లేదా జీప్స్ కానీ అఫీషియల్ కొంతమంది అయితే వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆపి ఎక్కించుకొని మనల్ని అలంగర్ దగ్గర అయితే డ్రాప్ అయితే చేస్తూ ఉంటారు. అక్కడ మనకు 500 రూపీస్, 400 లేదా 500, మ్యాక్సిమం 500, 450 దాకా తీసుకుని మనకు టైమింగ్ అయితే కలుస్తుంటుంది. అంటే 450 తీసుకున్న 3 అవర్స్లో అయితే మనం అరంగర్ అయితే చేరుకోవచ్చు. లేదు ఎర్లీ మార్నింగ్ బస్సులోనే ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు, అంటే మార్నింగ్ టైం 4 నుంచి 6:30 మధ్యలో చాలా ప్రైవేట్ బస్సెస్ అయితే బెంగళూరు నుంచి వెళ్ళే బస్సెస్ కానీ తిరుపతి నుంచి వెళ్ళే బస్సెస్ కానీ చాలా బస్సెస్ మనకు వయా కర్నూలు మీదుగా హైదరాబాద్ అయితే వెళ్తుంటాయి కదా. ఆ బస్సెస్లో మనకు ఏమైనా సీట్స్ అవైలబుల్గా ఉంటే వాళ్ళు 200 లేదా 300కే స్లీపర్, ఏసీ స్లీపర్లో కూడా వెళ్ళిపోవచ్చు. అరంగల్ వరకు అయితే ఆపుతారు వాళ్ళు కూడా. ప్రజెంట్ అయితే మనము ఎర్రవల్లి చౌరస్తా కూడా దాటినాము. బీచ్పల్లి అది 2019లో ఏమో బీచ్పల్లిలో ఆ టెంపుల్ పైన అంటే ఆ గోపురం ఉంది కదా, అక్కడ కనిపిస్తున్న విగ్రహం కూడా
ఆ విగ్రహానికి సగం అయితే నిండింది వాటర్, అంతలా అయితే వచ్చింది. 2019లో వర్షాలకైతే చాలా వరద ముప్పు అయితే చాలా వచ్చింది ఆ టైంలో. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. ప్రజెంట్ అయితే మనం పెబ్బేరికి అయితే చేరుకున్నాము. ఎగ్జాక్ట్లీ నౌ టైం 11:10, అంటే 11 గంటల 10 నిమిషాలకైతే మనం పెబ్బేరు అయితే చేరుకున్నాము. ఇక్కడ పెద్దగా అంటే బస్ స్టాండ్లో 5 మినిట్స్ ఆపుతారా అంటే అట్లా ఏమి ఉండదు. జస్ట్ బస్ స్టాండ్లోకి వెళ్ళి మనము మళ్ళీ వెంటనే రివర్స్లో అయితే ట్రావెల్ అయితే చేస్తాము. ఎక్కువసేపు 2 మినిట్స్ లేదా 1 మినిట్ మాత్రమే స్టాప్ అయితే ఉంటుంది. ఈ పెబ్బేరు నుంచి అలాగే ఎర్రవల్లి చౌరస్తా నుంచి చాలా మనకు గద్వాల డిపో బస్సెస్ కానీ వనపత్రి బస్సెస్ కానీ చాలా మనకు ఇక్కడ కలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఫ్రీ బస్ సౌకర్యం అయితే ఉంది కాబట్టి మనకైతే సీట్లు దొరికే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ పెబ్బేరు నుంచి లేదా ఎర్రవల్లి చౌరస్తా నుంచి ఆంధ్ర వాళ్ళు ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ఎక్స్ప్రెస్ బస్ని చూజ్ చేసుకొని మనకు 200 రూపీస్ అయితే పడుతుంది. టికెట్ కాస్ట్ 200 లేదా 190 రూపీస్ అయితే పడుతూ ఉంటుంది. బస్సు స్పీడ్ గురించి చెప్పుకోవాలంటే మరి పెద్ద స్పీడ్ ఏం కాదు, 65లో పోతున్నాడు అంతే. ప్రజెంట్ అయితే మనం కొత్త కోటలోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఎస్, కొత్త కోట. నౌ టైమ్ ఈస్ 12:05. ఇంకొక 5 నిమిషాలేమో మనం బస్ స్టాండ్కి అయితే చేరుకోవాలి. కొత్త కోట నుంచి కూడా ఒకవేళ చాలామంది తొందరగా హైదరాబాద్ చేరుకోవాలనుకునే వారికి ఈ కొత్త కోట బస్ స్టాండ్కి బయట మనకు చాలా ప్రైవేట్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. జీప్స్ కానీ కారు కానీ వాళ్ళు 250 రూపీస్ లేదా 200 రూపీస్లో మనకు అరంగరి వరకు అయితే తీసుకొని వెళ్తారు. మనకు జర్నీ అవర్స్ 2 అవర్స్ లేదా అలా పడుతూ ఉంటుంది. మధ్యలో ఎక్కడ కూడా భోజనానికి ఆపడం అంటూ ఉండదు. ఒకవేళ మీరు భోజనం టైంలో ట్రావెల్ చేసేటట్టయితే ఏదో ఒక హోటల్లో ఆపడం అయితే జరుగుతూ ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే బస్ స్టాండ్ నియర్ బై అయితే ఉన్నాము. మధ్యాహ్నం 1:10 మనము జడ్చర్లకైతే చేరుకున్నాము. ఇక్కడ మనకు ఒక 20 మినిట్స్ భోజనానికి అయితే ఆపుతారు. 100 రూపాయలు అయితే పడుతుంది మనకు భోజనం. నాట్ గుడ్ అంటే సూపర్గా ఉంటుందని చెప్పలేను కానీ బెటర్, మరి అంత హైలైట్గా అయితే ఫుడ్ అయితే లేదు. నేను అందుకే దాన్ని మీకు ఆ ఫుడ్ ఎలా ఉంటుందో అయితే మీకు చూపించలేకపోయాను, పెద్దగా నచ్చలేదు. అందుకే నేను రికమెండేషన్ అయితే చేయను. జడ్చర్లలో భోజనం చేసేవాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. మీరు హైదరాబాద్ వెళ్ళి భోజనం చేయడం లేదా అక్కడే ఏదైనా లైట్గా టిఫిన్ చేసి ట్రావెల్ చేయడమే బెటర్. భోజనం అయితే పెద్దగా ఏమైతే లేదు. టమాటా రైస్ తీసుకున్నా అది పాడేసి ఇక టమాటా రైస్ తీసుకున్నా అది కూడా ఆటాటికి ఉంది. 80 రూపాయలు అయితే పడుతుంది. గుడ్డి కన్నా మెల్లమిన్న అన్నట్టు కొంచెం బెటర్ ఫుడ్ అయితే.
మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకైతే మనం హైదరాబాద్ MGBS చేరుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.